కీర్తనల గ్రంథం 135వ కీర్తన మొదటి 2 వచనాలు. రెడీ, 1 2 స్టార్ట్. యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండువారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని మందిరములో స్తుతి చేయుట అది మనోహరం అనే మాటలోంచి ముందుకు సాగుతున్నాం. స్తుతి ఆరాధన చాలామంది దాన్ని కొంచెం పట్టించుకోరు. స్తుతి ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మందిరములో స్తుతించడం అనేది, ఆరాధించడం అనేది ఎంత విలువైందంటే దాన్ని వర్ణింపశక్యము కానిది. ఆ విషయం ఈరోజు మనం నేర్చుకుందాం బిడ్డలారా. దాదాపు ఇది నేర్చుకుంటే నేను అనుకుంటా మీరు మొదటి ప్రార్థనకి వచ్చి కూర్చుంటానని అనిపిస్తుంది నాకు. స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. అసలు మందిరము, సంఘము, సేవ, దేవుని మందిరము, స్తుతి ఆరాధన ద్వారా మన పితరులు ఎంతెంత గొప్ప కార్యములు చూశారు దేవుని ద్వారా అన్నది అనేక లేఖనములలో రాయబడినది. అందుకని దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి నువ్వు సమయానికి వచ్చి దేవుని స్తుతించడం ఎప్పుడైతే నీ జీవితంలో ప్రారంభించబడుతుందో అప్పుడు దేవుని యొక్క ఘనకార్యములను నువ్వు చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఒక మాట రాయబడింది, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవాను అనగా దేవుణ్ణి, క్రీస్తును మనం స్తుతించి ఆరాధించి ఘనపరచాలనేది దేవుని లేఖనము అతి స్పష్టముగా తెలియజేయబడుతుంది. అందుకే ఇక్కడ ఒక మాట రాస్తూ ఏమంటాడంటే, స్తుతి ఆరాధన చెయ్యడము మనం పొందిన ఒక ప్రత్యేకత, ఇదొక వరం అండి. స్తుతించి ఆరాధించడములో ఇదొక ప్రత్యేకత, ఇదొక వరం, ఇదొక హక్కు. ఒక క్రైస్తవ జీవితానికి, ఒక దేవుని పిల్లలకి, నేను దేవుని బిడ్డను అనబడే ప్రతి ఒక్కరికి స్తుతించి ఆరాధించడం అనేది ఇది ఒక గొప్ప హక్కు. ఈ హక్కును ప్రతి ఆదివారం ఎవ్వరు కూడా కోల్పోకుండా ఉండకూడదని నేను భావిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇదొక హక్కు అండి. ఇప్పుడు రేషన్ బియ్యం పోస్తున్నారు నెలకి, అది మీ హక్కు, మీరు తీసుకోవాలి. ఒక్క నెల మిస్ అయితే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? అవునా కదా? మీకు ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు రిజెక్ట్ అయింది అనుకో, మీకు ఎంత బాధ అనిపిస్తుంది? అది మీ హక్కు కాబట్టి మీకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు ఉంది, ఓటర్ లిస్టులో మీ పేరు రిజెక్ట్ అయిపోయింది అనుకో, మీరు ఎంత బాధపడతారు? ఓటర్ ఐడి కార్డు మీకు హక్కు, ఆ హక్కు మీకు రిజెక్ట్ అయితే, మీకు లేకపోతే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? అవునంటారా కదా? ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఆరాధించకపోతే అంత బాధ నీకు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిల్లలుగా ఉన్న మనకు దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మందిరానికి వచ్చి ఆరాధించే ఆ హక్కును మనం మిస్ కావచ్చు. ఏవైనా మిస్ అయినా పర్లేదు, దేవుడు ఇస్తాడు. మళ్ళీ దేవుడు తన కృపలో, మహాకృపలో అన్నీ కూడా మనకు సమయానికి మనకు సహాయం చేస్తాడు. కానీ ప్రతి ఆదివారము దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క మందిరములో నీవు నీ వంతుగా నీ ఆత్మతో, నీ సత్యముతో ఆరాధించి ఘనపరిచేది మాత్రం ఆ హక్కును నువ్వు మిస్ కాకుండా ఉండాలనేది నేను ప్రేమతో చెప్తున్నాను. మీరు అది పొందుకోవాల్సిందిగా నేను కోరుచుంటున్నాను. రెండోదిగా చూసినట్టు ఒక మాట రాయబడింది, దేవుడు మంచివాడు. ఎందుకు స్తుతించాలి? అసలు దేవుడు ఎవరై ఉన్నాడు? ఆయన మంచివాడండి. దేవుడు మంచివాడు. ఆ మంచితనాన్ని మనం గుర్తు చేసుకొని ఆ మంచివాడిని రుచి ఎరిగి మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఘనపరచాలి, ఆ దేవాతి దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన మంచివాడు, ఆయన దయాళుడు. దయాళుడు అంటే ఏంటిది? మంచివాడు, దయ చూపేవాడు. ఆ దయాళుడిని రుచి చూసి మనం దాన్ని తెలుసుకున్నాం కాబట్టి రుచి చూసిన మనము ఏ వారము కూడా మిస్ కాకుండా
మనం ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఒక మంచివాడిని ఆరాధించడం, ఒక మంచివాడిని స్తుతించడం, ఒక గొప్పవాడిని, ఒక పరిశుద్ధిని, ఒక పవిత్రుని ఆరాధించడము నీకెంత గొప్ప భాగ్యము అనేది ఇక్కడ దేవుని లేఖనం తెలియజేస్తుంది బిడ్డలారా. ఇంకొక మాట చూసినట్లయితే రాసుకున్న కూడా రాసుకోండి. ఆయన చేసిన మేలును బట్టి మాత్రమే కాదు కానీ ఆయన ఎవరో నీకు తెలియాలి. మేము చెప్తాం, రండి దేవుని మందిరానికి రండి స్తుతించని చెప్తాం, మంచిదే, స్తోత్రం. కానీ స్తుతించేవారు నీవు కనుగొనవలసినది ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆరాధించేవారు, ఆయనని స్తుతించేవారు, ఆయన గణపరిచేవారు, హెచ్చించేవారు, పొగరపరిచేవాడు ఆయన ఎవరో అసలు నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని నువ్వు ఆయనను మాత్రము నువ్వు మనసారా స్తుతించి ఆరాధించినట్లయితే దేవుడు గొప్ప స్థాయి, గొప్ప స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు, గొప్ప క్షేమ స్థితిలోకి నడిపిస్తాడు. అందుకే దైవలేఖనం తెలియజేస్తూ ఒక మంచి మాట రాయబడింది. మందిరానికి వచ్చినప్పుడు 3 విషయాలు చేయాలండి. మందిరానికి వచ్చినప్పుడు 3 విషయాలు చేయాలి. రాసుకున్న వరకు రాసుకోండి. 3 విషయాలు చేయాలి. ఇప్పుడు మనం నేర్చుకున్నాం. నెంబర్ 1 ఏం చేయాలంటే మనము స్తుతించడం. ఏం చేయాలి? స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఆయన మంచివాడు కాబట్టి. ఎందుకు స్తుతించాలి? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను సమస్తం సృజించిన దేవుడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు కాబట్టి మనం ఆయన రుచి చూసి తెలుసుకున్నాం కాబట్టి మనం స్తుతించాలి. నెంబర్ 2 దేవుని మందిరములో మనం ధ్యానం చేయాలి. ఏం చేయాలట? ధ్యానం చేయాలి, వాక్యం వినాలి, ఆ వాక్య ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నము చేయాలి. 3వది దేవుని మందిరములో మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలట? దేవుని మందిరంలో మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఈ 3 ప్రతి ఒక్క ఆత్మ జీవితంలో కలిగి ఉండాలి, ప్రతి ఒక్క మనిషి జీవితంలో. ఈ 3 తప్పనిసరి చేయాలి. నువ్వు ఆరాధన మిస్ అయినా ఒకటి మిస్ అయినట్టే, నువ్వు వాక్యం మిస్ అయినా ఒకటి మిస్ అయినట్టే, ప్రార్థన చేయడం మిస్ అయినా ఒకటి మిస్ అయినట్టే. అందుకే ప్రతి ఆత్మ రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఇది 3 అలవాటు కలిగి ఉన్నట్లయితే నా దేవుడు రాను రాను నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. గట్టిగా చెప్పట్లు కొట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు స్తుతించి ఆరాధించాలి? ఎందుకు ఆయన గణపరచాలి అంటే ప్రేమను దాని పెట్టారు. చూడండి ఒక మంచి మాట, విలువైన శ్రేష్టమైన మాట. అందుకే కింద మాట రాయబడి చూడండి ఏంటంటే, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి. అది ఏంటిదట? మనోహరము. మనోహరం అంటే ఏంటిదో తెలుసా? మనోహరం. నిద్రపోవద్దు ఎవరైనా. నిద్రపోయినట్లయితే కొంచెం గట్టిగా జబ్బర్లు కొట్టండి, చేతులు సుర్రుమానాల, నిద్రంతా పోతుంది. అర్థమైందా? గట్టిగా జబ్బర్లు కొడతారు, బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా. హల్లెలూయా. మనోహరం అంటే తెలుసా? మనోహరం, మనో అంటే ప్రేమ. దానిలో ఒక మంచి మాట రాయబడింది, మనసు. మనో అంటే మనసు, హరా అంటే కైవసం చేసుకున్నట. హరా అంటే కైవసం చేసుకుంటా, అంటే తీసుకొనుట, లేకపోతే ఇంకొక సామెత దోచుకొనుట. మనోహరము అంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించే ప్రతి ఒక్కరూ, గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి స్తుతించి ఆరాధించే ప్రతి ఒక్కరూ దేవుని మనసును దోచుకుంటారు. గట్టిగా చెప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించే ప్రతి ఒక్కరూ దేవుని మనసును కైవసం చేసుకుంటారు, అంటే దేవుని మనసును తీసుకుంటారన్నమాట. అందుకనే మందిరములో ఆరాధనలు ఎందుకు ప్రారంభం నుంచి ఎందుకు ఆరాధన జరుగుతున్నాయి అంటే కారణం ఇదే. ఇప్పుడు కీర్తనకారుడైన దావీదు గారు ఒక పెంట కుప్ప మీద ఉన్నటువంటి పరిస్థితి అయినది ఇప్పుడు రాజ్యాలను కైవసం చేసినట్టుగా మనం చూస్తున్నాం. రాయబడింది బైబిల్లో. రాజ్యాలుగా కైవసం చేసుకొని ఒక రాజ్యరికంలో ఒక రాజుగా నిలబడ్డాడు, గొర్రెలు కాసే వ్యక్తి. కానీ ఆయనకున్న మంచి గుణం ఏంటంటే చిన్నప్పటి నుంచి యవ్వన సమయంలో నుంచి స్తుతించి ఆరాధించేవాడు. గట్టిగా చెప్పలు కొట్టాలా? గట్టిగా చెప్పలు కొట్టాలి.
ఏం చేశారంట? స్తుతించి ఆరాధించేవాడు. గొర్రెలను మేపుతూ తన సొంతకు ఒక వాయిద్యమును అనగా ఒక గిటారును రెడీ చేసుకొని ఆయన తయారు చేసుకొని గొర్రెలు మేస్తున్న సమయంలో ఒక కొండ మీద ఒక బండ మీద కూర్చొని ఆ గిటారు వాయిస్తూ దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవాడు. ఆ స్తుతి ఆరాధన ద్వారా దేవుని మనస్సును ఆయన దోచుకున్నాడండి. ఎవరిని మనసును? చెప్పండి, ఎవరి మనసును? దేవుని మనసును దోచుకున్నాడు. దేవుని మనసును దోచుకున్న ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా తన జీవితంలో కైవసం చేసుకుంటాడు. గట్టిగా చెప్పట్టు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, నువ్వు మందిరానికి సమయానికి రాక ఆరాధన చేయకపోతే నువ్వు ఎంత లాస్ అవుతానో చూడుగా. నువ్వు మందిరానికి సమయానికి రాక నువ్వు ఆరాధన చేయకపోవడం వలన దేవుని మనసు నీకు దూరం అవుతుంది. దేవుని మనసు నీకు దూరం అవుతుంది కాబట్టి ఆ మనసును నువ్వు సంపాదించుకోలేదు కాబట్టి ఆయన ద్వారా రావాల్సిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదములు నీవు పొందుకోకుండా దూరం అయిపోతున్నావు. అందుకే నీవు నీ జీవితము, నీ కుటుంబము, నీ సమస్తము కూడా దేవుని మనస్సును నువ్వు పొందుకోవడము, దేవుని మనస్సును నువ్వు కైవసం చేసుకున్నట్లయితే దేవుని దగ్గర ఉన్న ఆ సమస్తం అన్నీ కూడా నీ కైవసంలోనికి వస్తాయి. నీ అనుభవంలోనికి దేవుడిస్తాడు. నీ అనుభవంలోనికి దేవుడిస్తాడండి. అందుకని రాజుల సైతం కూడా రాజరిక వ్యవస్థలో కూడా రాజును సంతోషపరిచి, రాజును గణపరిచి, రాజు మనసును దోచుకున్నట్లయితే, రాజు మనసు తీసుకున్నట్లయితే, మనసు సంతోషపరిచినట్లయితే ఆ రాజు ఏం చేస్తాడు తెలిసిన? ఎస్తేర్ రాణికి ఒక మాట ఇచ్చాడు. ఆ ఎస్తేర్ రాణి దగ్గరికి వచ్చినప్పుడు, చెప్పమ్మా నీ పరిస్థితి ఏంటిది? ఎందుకంటే రాజు మనసును దోచుకుంది, రాజు మనసును కైవసం చేసుకుంది ఎస్తేర్ రాణి. కాబట్టి ఎస్తేర్ రాణి దగ్గరికి వచ్చినప్పుడు రాజు ఏమన్నా తెలిసిన? చెప్పమ్మా నీకు రాజ్యంలో సగం ఇయ్యాలని ఇస్తానన్నాడు. రాజ్యంలో 127 సంస్థానాలు, అందులో సగం రాజ్యం నీకు ఇయ్యమన్నా ఇస్తా, ఎందుకంటే నా మనసు నీ మీద ఉంది కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? నా మనస్సు నీ మీద ఉంది కాబట్టి, నా మనసును దోచుకున్నావు కాబట్టి నీకు ఏమేం కావాలని నేను ఇస్తా. నువ్వు నాకు ఇష్టం, ఎందుకంటే నన్ను గణపరిచావు, నన్ను మయంపరిచావు, నా కొరకు నువ్వు ఎంతగానో ప్రయాసపడ్డావు కాబట్టి నాకున్నదాన్ని నీకు ఇస్తా. చెప్పు, నువ్వు అడుగు, సగం ఇయ్యాలా దేశంలో, ఈ 127 సంస్థానాల మీద సగం భాగం ఇవ్వాలని ఇస్తా నీకు అని అన్నాడు. ఎందుకన్నాడు తెలిసిన? రాజు హృదయము, రాజు మనసును ఏం చేసిందట? దోచుకుంది. ఈరోజు నేను నా దేవుని మనసు దోచుకునే వారికి ఉండాలి. అర్థమైంది మాట? దోచుకునే అన్నమాట తెలంగాణ మాట. దోచుకునేది అంటే తీసుకోవటం. దేవుని మనసు నువ్వు ఎప్పుడైతే తీసుకోవాలని ఆశపడతావో, దేవుడు తన దగ్గర ఉన్న అన్ని సమయానుకూలమైన పరిస్థితుల్లో కూడా నీకు సమస్తమును సహాయం చేసుకుంటూనే పోతాడు నీకు దేవుడు. ఎందుకంటే నువ్వు ఆయన గణపరుస్తున్నావు, ఆయన మయపరుస్తున్నావు కాబట్టి, ఆయన మైండ్ను, ఆయన హృదయమును, ఆయన మనస్సును, ఆయన యొక్క సమస్తమును నువ్వు కైవసం చేసుకున్నావు. దేని ద్వారా అంటే నువ్వు స్తుతించి ఆరాధించడం వలన. అందుకే ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో, మొదటి ప్రార్థన రాక, ప్రార్థనలో పాటలలో లేక, ఆరాధన చేయక నువ్వు ఎంత దేవుని మనసుకు దూరమై ఉన్నావో ప్రియమైన సహోదరి సహోదరుడా. ఈ మాట విన్న నీవు దయచేసి మరో వారం నుంచి నువ్వు తప్పక వచ్చి పాఠంలోనూ, ఆరాధనలోనూ, స్తుతి ఆరాధనలోనూ నువ్వు ముందు నీ హృదయం, నీ మనసుతో దేవుని స్తుతించి ఆరాధించడం వలన దేవుని మనసును దోచుకోవడమే కాకుండా దేవుని దగ్గర ఉన్న సమస్తమును కూడా నువ్వు నీ అనుభవంలో పెడతాడు కాలక్రమేణా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎల్లవేళలా, ప్రతి ఆదివారము ఎల్లవేళలా కూడా దేవుని స్తుతించి ఆరాధించాలి. అర్థమైంది మాట? మనో అంటే ఏంటిదట? మనసు, మైండ్ అంటే మైండ్, హార్ట్, మనసు. మనో హారా అంటే తీసుకొనుట. ఏంటట? తీసుకొనుట అంటే మనోహరము. అంటే ఆయన మనసును, ఆయన హృదయాన్ని, ఆయన మైండ్ను, ఆయన సమస్తమును నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వు స్తుతించి ఆరాధించి, ఆయన గణపరిచి, ఆయన గొప్పపరిచి, ఆయన హెచ్చించడం ద్వారా ఆయన మనసును నువ్వు కైవసం చేసుకుంటున్నావు.
ఈ గొప్ప ధన్యత నీకు సమకూర్చబడాలి అంటే నువ్వు స్తుతించి ఆరాధించడంలో ప్రాముఖ్యత నువ్వు చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 2, 3 చెప్పాను కదా. నెంబర్ 2, మందిరానికి వచ్చి మనం ఏం చేయాలి? ఆరాధనలో ఉండాలి. ఆరాధన ఉండటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటిది చెప్పాలి. నీకు వచ్చే లాభం ఏంటిది? నీకు వచ్చే లాభం ఏంటిది? వచ్చి ఆరాధన చేయడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటిది? దేవుని మనసును నీవు పొందుకుంటావు, కైవసం చేసుకుంటావు. దానివలన దేవునికున్న ఏమేమి ఉన్నాయో అన్ని నీ అనుభవంలో కాలక్రమేణలో నీకు అనుభవించినట్టు చేస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఏం చేయాలంటే మందిరానికి వచ్చి ధ్యానం చేయాలి, వాక్యం వినాలి. వాక్యం విన్న వాక్యాన్ని నెవరవేయాలి, అంటే దాన్ని ఆలోచన చేయాలి, దాన్ని ధ్యానింప చేయాలి. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట రాయబడి చూడండి. మాట 2వదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం 27వ కీర్తన చదవండి. మాట తొనగ తీయండి. 27వ కీర్తన 4వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరమును అడిగిచిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కీర్తనకాడు అన్నాడు, ఏమన్నాడంటే నేను ఒక వరం అడుగుచున్నాను. ఏం వరమట? దేవుని మందిరానికి వచ్చి ధ్యానం చేయడం, వాక్యం వినడం, వాక్యాన్ని నెవరవేసుకోవడం, దాని ప్రకారం జీవించడం. ఇదొక నాకు వరముగా భావించాడు ఆయన. ఇదొక నాకు వరం అండి. వాక్యము వినడమే గొప్ప వరం. హల్లెలూయా. వాక్యం విని దాన్ని నెవరవేసుకొని అర్థం చేసుకొని దాని ప్రకారము జీవించడము ఒక గొప్ప వరం అని అంటాడు. ఈ వాక్యము వలన అక్కడ ఏమి పొందుకుంటున్నాడు అంటే గొప్ప ప్రసన్నత పొందుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం పొందుకుంటున్నాడు? దేవుని యొక్క ప్రసన్నత పొందుకుంటున్నాడు. వాక్యము విని దాని ప్రకారం జీవించడం ద్వారా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రసన్నత ఆయన కైవసం చేసుకుంటున్నాడు. అందుకనే దేవుని మందిరానికి వచ్చిన నువ్వు నేను ఎవరైనా కానీ రెండవదిగా వాక్యము కొరకు నువ్వు సిద్ధపడి రావాలి. దేని కొరకు సిద్ధపడి రావాలి? వాక్యము కొరకు. అదొక వరం అంటున్నాడు కీర్తనకారుడు. నేను దేవుని మందిరానికి వెళ్ళి ధ్యానించి దాన్ని నెవరవేసుకొని అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించడమే గొప్ప వరము. ఆ వరంలో నేను నిలిచి ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ నాపై దిగి వస్తుంది. ఈ ప్రసన్నత, ఈ మహిమ వలన సమస్తమును గ్రహించే శక్తి నీకు అనుగ్రహించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. సమస్త మహిమ, సమస్త ఆ ప్రభావం వలన ఏం చేయబడుతుందంటే నీవు నీ జీవితంలో సమస్తము నీ జీవిత కాలమంతయు అన్ని గ్రహించే శక్తి, జ్ఞానం, బుద్ధి, వివేచన నీకు అనుగ్రహించబడతాయి అనేది దేవుని లేఖనం తెలియజేస్తుంది బిడ్డలారా. అందుకే దేవుని మందిరానికి రావాలి. ఏం చేయాలట? చెప్పడం అందరూ కలిసి ఏం చేయాలట? దేవుని మందిరానికి రావాలి. ఎందుకు రావాలి? మొట్టమొదటి మాట స్తుతించాలి. స్తుతించడం వల్ల నీకు వచ్చే గొప్ప లాభం ఏంటిది? మీరు గట్టిగా చెప్పాలా. తండ్రి దేవుని మనసునే నువ్వు దోచుకుంటావు. దేవుని మనసునే నువ్వు కైవసం చేసుకుంటావు. దేవుని మనసు నువ్వు కైవసం చేసుకుంటే దేవునికి నేను సమస్తం నీకు కాలక్రమేణా నీ అనుభవంలో వస్తాడు దేవుడు. దావీదుకు ఉంచిన దేవుడు, మన పితరులకు ఉంచిన దేవుడు నీకు కూడా ఉంచుతాడు. రెండవది ఏంటిది? మందిరానికి వచ్చి ఏం చేయాలట? వాక్యం వినాలి. విన్న వాక్యాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేసి దాన్ని జీర్ణం చేసుకోవాలి. అర్థమైందా? హృదయానికి అనుసరించుకోవాలి, అన్వయించుకోవాలి. ఈ అన్వయింపు, వాక్య అన్వయింపులో నీకేం జరుగుతుంది? నీకేం మళ్ళీ జరుగుతుంది అంటే దేవుని యొక్క ప్రసన్నత,
దేవుని యొక్క మహిమ నీ మీదికి దిగి వస్తుంది. ఈ దేవుని యొక్క మహిమ ప్రసన్నత వలన నీకు ఏం చేకూర్చబడుతుందంటే, నీ జీవిత కాలం అంతయు సమస్తమును గ్రహించే శక్తి, సమస్తమును కాపాడడానికి, అన్నీ కూడా జీవించడానికి, పోషించడానికి, కాపాడబడడానికి అన్నీ కూడా తన వాక్యము ద్వారా మనకు కలిగించబడతాయి. మూడోది ముగిస్తాను. మూడో మాట పరిశుద్ధ గ్రంథములో నుంచి ఏంటంటే, మనం ఏం చేయాలి? మూడో మాట, దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. దేవుని మందిరం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథములో నుంచి రాజుల రెండవ గ్రంథం త్వరగా తీయండి. 2వ గ్రంథం 19వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము. దయచేసి 14వ వచనం 15వ వచనం చదువుకుందాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు పరలోకమందున సకల రాజ్యములకును దేవుడవై ఉన్నావు. హల్లెలూయా. పరలోకమందుండి సకల రాజ్యములకు నువ్వేమై ఉన్నావట? దేవుడవై ఉన్నావని ఇక్కడ రాజైన హిజ్కియా తనకొచ్చిన విపత్తు, తనకొచ్చిన పరిస్థితి, తనకొచ్చినటువంటి శత్రు సామ్రాజ్యాలుగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి ఒక ఉత్తరం మీద ఒక అతను తీసుకొచ్చిస్తే, ఒక దూత తీసుకొచ్చిస్తే, ఆయన మీదికి వచ్చిన విపత్తు, ఆయన రాజ్యం మీదికి, ఆయన కుటుంబం మీదికి, ఆయన మీదకి వచ్చిన భయంకరమైనటువంటి విపత్తు తప్పించబడాలి అంటే యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే ఆ యొక్క సన్హెరీబు చేసిన ఆ రాజ్యమును జయించడానికి ఇతనికి శక్తి లేదు. ఒకవేళ శక్తి ఉన్నా, సోల్జర్స్ ఉన్నా, అందరూ ఉన్నా కానీ దేవుని సహాయము లేనిది ఏ నరుడు కూడా విజయము సాధించలేడు. విజయము సాధించబడాలని ఒకవేళ నీకుంటే, ఈ రాజైనటువంటి హిజ్కియా ఆ బెదిరింపు మాటలను తీసుకొచ్చి, ఆ ఉత్తరం తీసుకొచ్చి ఏం చేశారట? ఎక్కడికి పోయాడటమ్మా? చెప్పండి, ఎక్కడ పోయాడట? మీరందరూ చెప్పండి, ఎక్కడ పోయాడట? మీరందరూ చెప్పాలి గట్టిగా. ఎక్కడ పోయాడట? దేవుని మందిరానికి వెళ్ళాడు, యెహోవా మందిరానికి వెళ్ళాడు. ఇప్పుడు మీ బాధలను తీసుకొచ్చి ఎక్కడ కుమ్మరించాలా? బయట కాదు, చెట్టు కింద కాదు, ఎక్కడ? దేవుని పిల్లలకు ఉండవలసిన మంచి గుణం ఏంటి తెలిసిన? నీ వేదన అంతా ఒక ఉత్తరంపై రాసుకొని, నీ బాధ అంతా ఒక స్లిప్ మీద రాసుకొని, హిజ్కియా రాజు ఏ రీతిగా అయితే ఆ ఉత్తరం తీసుకొచ్చినట్లుగా నీవు నీ బాధ అంతా రాసుకొని వచ్చి, ఇదిగో దేవుని మందిరం ముందు పరిచి, దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా తల్లి గర్భంలో నన్ను నిరూపించిన వాడా, ఈ భూమి మీద నన్ను ఈ రీతిగా స్థాపించిన దేవా, నీవే గొప్పవాడవు. నా ఆయుష్కు, నా జన్మకు, నా జీవితానికి నీవే కారకుడవు. కాబట్టి ఇదిగో నాకు వచ్చిన బాధ ఇది, నాకు వచ్చిన పరిస్థితులు ఇవయ్యా, నా స్థితిగతులు ఇవ్వు దేవా. ఇప్పుడు ఆ సన్హెరీబు జయించడానికి నాకు శక్తి లేదు దేవా, నువ్వు సహాయం చేస్తే శత్రువుల నెలను కూడా నువ్వు జయించగలుగుతాను. నీ సహాయం లేదు నాకు ఏది కూడా జరగదయ్యా అని ఆ వేదనంతా తీసుకొచ్చి దేవుని మందిరములో పరిచి ఏం చేస్తున్నాడట? కన్నీళ్ళ చేత ప్రార్థన చేయించున్నాడు. ఈ అనుభవం నీకుండాలి, నీకు నాకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక.